చిత్తం మానవాళికి మార్గదర్శనం సద్గురునామస్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. మహాజనో యేన నతః స పంథ అని ఆర్యోక్తి. మహాత్ములు నడిచిన మార్గమే అందరికీ అనుసరణీయం. మనిషి వ్యక్తిత్వం, ఆలోచనా సరళి ఆ వ్యక్తి జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది. వ్యక్తిత్వం, మనస్తత్వాలు జీవితమనే నాణ్యానికి ఇరు పార్శ్వాలు. అలా వ్యక్తిత్వంపై, సమాజ గతిపై, ఆధ్యాత్మిక చైతన్యంపై, ధార్మిక జీవనంపై ప్రభావాన్ని చూపిన ఎందరో గురువులు, యోగులు, మహితాత్ములు ఈ జాతిని సుసంపన్నం చేశారు. సత్యదర్శనం చేస్తేనే వ్యక్తుల జీవితాలు జ్యోతిర్మయం అవుతాయని యజుర్వేదం పేర్కొంది. అజ్ఞానపు చీకట్లలో కొట్టుమిట్టాడే వారికి వెలుగుజాడల్ని దర్శింపచేసిన యుగపురుషులు ఈ దివ్యధాత్రిలో ఎందరో ఆవిష్కృతమయ్యారు. అందరిలో జ్ఞానదీప్తి పొటమరిస్తే సర్వత్రా సౌమనస్య భావాలు పరివ్యాప్తమవుతాయనే వేద సందేశాన్ని అందిపుచ్చుకొని ఆర్షధర్మ భావ పరిమళాల్ని అందరికీ ప్రసరింపచేశారు. స్మర్తృగామిగా, పిలిచిన పలికే దైవంగా, తలచినంతనే కామ్యాల్ని నెరవేర్చే అభిష్ట వరదాయకుడిగా ఖ్యాతిగాంచిన దివ్య స్వరూపుడు దత్తాత్రేయుడు. శ్రీ దత్త సంప్రదాయంలో ఎన్నో అవతారాలు ప్రకటితమయ్యాయి. ఆ సంవిధానంలోని అవతారమే శ్రీ స్వామి సమర్థ. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. అత్రి మహర్షి, అనసూయాదేవి ఆదర్శ దంపతులుగా ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందారు. వారికి కారణజన్ముడిగా త్రిమూర్తుల అంశతో దత్తుడు జన్మించాడు. యోగ మార్గ ఆచరణ, ధర్మ పరిరక్షణకు తనను తాను దత్తం చేసుకున్నాడు కాబట్టి ఆయన దత్తుడు అయ్యాడు. అత్రి మహర్షి పుత్రుడు అయినందున దత్తుడు దత్తాత్రేయుడయ్యాడు. ఆది గురువుగా యోగ, ధర్మ, కర్మ నిష్ఠాగరిష్ఠుడైన దత్తుడి అవతారాలు పలు నామధేయాలతో ప్రకటితమయ్యాయి. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడిగా, గాణుగాపురంలో నరసింహ సరస్వతిగా, గుల్బర్గాలో మాణిక్య ప్రభువుగా, అక్కల్కోట్లో స్వామి సమర్థ అక్కల్కోట మహారాజుగా, షిరిడీలో సాయినాథుడిగా దత్తాత్రేయుడు అవతరించాడు. స్వామి సమర్థ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హస్తినాపుర సమీపంలో ఉన్న చెలిఖేడ గ్రామంలో జన్మించినట్టు చెబుతారు. ఆయన అసలు పేరు నృసింహభాన్. ఆయన తల్లిదండ్రుల వివరాల గురించి తెలియరాలేదు. మహనీయుల జన్మరహస్యాలు నది పుట్టుక లాంటిదే. వారి ఆవిర్భావం ఎవరికీ అంతు తెలియని రహస్యంగానే మిగిలిపోతుంది. స్వామి సమర్థ ప్రియశిష్యుడి ప్రకారం ఆయన వటవృక్షం నుంచి ఆవిష్కారమయ్యాడని కథనం. బాలుడిగా ఉన్నప్పటి నుంచే తన స్వగ్రామంలో ఓ భారీ మర్రి చెట్టు తొర్రలో కూర్చుని రోజుల తరబడి తపస్సులో నిమగ్నమయ్యేవాడు. ఆ సందర్భంలో ఆ మర్రి చెట్టే తన మాతృమూర్తి అని, ఆ చెట్టు తొర్రే అమ్మఒడి అని నృసింహభాన్ భావించేవారట. స్వామి సమర్థ స్వయంగా చెప్పిన ప్రకారం ఆయన సర్వశక్తిమయుడైన దత్తాత్రేయ 4వ అవతారం, భౌతిక రూపంలో 3వ అవతారం. నృసింహ సరస్వతి స్వామికి పునర్జన్మగా స్వామి సమర్థను భావిస్తారు. ఆయన ప్రస్థానం శ్రీశైల మహాక్షేత్రం నుంచే ప్రారంభమయ్యింది. కదళీవనంలో నృసింహ సరస్వతి స్వామి అవతార పరిసమాప్తి అయ్యింది. ఆ కదళీవనం నుంచే స్వామి సమర్థ ఆధ్యాత్మిక జీవన ప్రస్థానం ఆరంభమయ్యింది. ఆయన శ్రీశైలం నుంచి వివిధ ప్రాంతాలలో పర్యటించారు. పూరి, వారణాసి, హరిద్వార్, గిర్నార్, కథియావార్, రామేశ్వరం వంటి ప్రాంతాల్ని సందర్శించారు. టిబెట్, నేపాల్లో పర్యటించారు. హిమాలయాలలో తపస్సు చేశారు.
మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని పంథర్పూర్ సమీపంలోని మంగళ్ వేద పట్టణంలోనూ కొంతకాలం నివసించారు. దత్తావతారంగా భావించే మాణిక్ ప్రభుని మాణిక్ నగరంలో కలుసుకున్నారు. శ్రీ మాణిక్ ప్రభు జీవిత ప్రకారం స్వామి సమర్థ మాణిక్ నగర్లో 6 నెలల పాటు నివసించారు. ఈ 6 నెలల కాలంలో మాణిక్ ప్రభు స్వామి సమర్థ ఔదుంబర వృక్షం కింద కూర్చొని లోతైన ఆధ్యాత్మిక సంభాషణలు జరిపేవారు. మాణిక్ ప్రభును స్వామి సమర్థ సోదరుడిగా భావించేవారు. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే దత్తాత్రేయమహం భజే. జగదుత్పత్తి కర్త్రే చ స్థితి సంహార హేతవే భవనాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే దత్తాత్రేయ నమోస్తుతే. శ్రీ దత్త అవతార పరంపరలో శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి స్వామి రూపాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీపాద శ్రీవల్లభులు తమ అవతారాన్ని కృష్ణానదిలో పరిసమాప్తి చేశారు. కానీ నృసింహ సరస్వతి స్వామి కదళీవనం వెళ్లి అక్కడ ఎన్నో సంవత్సరాల పాటు తపోదీక్షలో నిమగ్నమయ్యారు. తిరిగి ఆ తరువాత ఆధ్యాత్మిక చైతన్యంతో నవ్యరూపంలో ప్రకటితమయ్యారు. దేశాటనం చేస్తూ మహారాష్ట్రలోని అక్కల్కోట్ చేరుకున్నారు. ఆ నృసింహ సరస్వతి స్వరూపమే శ్రీ స్వామి సమర్థగా విశ్వసిస్తారు. ఎందరో భక్తులు, శిష్యులు, ఆర్తులు, శరణాగతులు దీనుల్ని అక్కున చేర్చుకున్నారు. మోక్ష మార్గాన్ని దర్శింపచేశారు. నిష్కామయోగిగా అపర దత్తాత్రేయ స్వరూపుడిగా తేజరిల్లారు. దత్తరూప నృసింహ సరస్వతి స్వామి అవతార కార్యాన్ని స్వామి సమర్థగా అక్కల్కోట్లో ముగించారు. ఈ అక్కల్కోట మహామహిమాన్విత సన్నిధానం. ఇది యోగ సన్నిధి, తపో పెన్నిధి. స్వామి సమర్థ ప్రాణశక్తి ఈ లోగిలిలో నిరంతరం సంచలితమవుతూనే ఉంటుందని భక్తుల విశ్వాసం. శరణు వేడుకున్న వారికి నేనున్నాను అనే భరోసా స్వామి సమర్థ అవ్యక్త రూపుడిగా అభయమిస్తారని ప్రతీతి. నిత్యం వేలాది మంది భక్తుల సందడితో ఈ లోగిలి వర్ధిల్లుతోంది. స్వామి సమర్థ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన వివిధ పేర్లతో ప్రాచుర్యం పొందారు. ఒకచోట చంచల్ భారతి అని, మరోచోట దిగంబర స్వామి అని, ఇంకోచోట వటవృక్ష బాబా అని, మరోచోట పరిమళ స్వామి అని, ఇలా ఎన్నో నామధేయాలతో స్వామి సమర్థ ప్రకటితమయ్యారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న సందర్భంలో ఆయన వివిధ ప్రాంతాలలో బస చేస్తూ రామకృష్ణ పరమహంస, షిరిడీకి చెందిన సాయిబాబా, శ్రీ శంకర్ మహారాజ్, షెగావుకు చెందిన శ్రీ గజానన్ మహారాజ్ వంటి ఎందరికో స్వామి సమర్థ గురువుగా, బోధకుడిగా, మార్గదర్శిగా వ్యవహరించారు. ఆ నేపథ్యంలోనే దేవు మామ్లేదర్, బాలప్ప మహారాజ్, చోళప్ప మహారాజ్, అలండికి చెందిన నృసింహ మహారాజ్, పూణేకి చెందిన రామానంద్ బీడ్కర్ వంటి వారెందరూ స్వామి సమర్థకు శిష్యులయ్యారు. భారతదేశమంతా వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించిన స్వామి సమర్థ తన శ్రేయోభిలాషి, ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన చింతోపంత్ తోల్ నుండి ఆహ్వానాన్ని స్వీకరించి 1856 సంవత్సరంలో అక్కల్కోటకు చేరుకున్నారు. తన ప్రియ శిష్యుడైన చోళప్ప నివాసంలో ఆయన తన ఆధ్యాత్మిక యానాన్ని అక్కల్కోట్లో ఆరంభించారు. దాదాపు 22 సంవత్సరాలు ఈ అక్కల్కోట్లోనే స్థిరంగా ఉన్నారు. అక్కల్కోట్లో స్వామి సమర్థ తొలిసారిగా అడుగుడిన ఆ ప్రదేశమే ప్రస్తుతం సువిశాలమైన గురుపీఠంగా, అక్కల్కోట్ దత్తపీఠంగా అలరారుతోంది. అక్కల్కోట్లోని గోగాంలో స్వామి సమర్థ శిష్యుడు చోళప్పకి చెందిన నివాసంలో ప్రస్తుతం అక్కల్కోట్ మహారాజు స్వామి సమర్థ సమాధి మందిరం నెలకొని ఉంది. మందిర ప్రాంగణంలో ఉన్న వటవృక్షం వల్ల ఈ మందిరాన్ని వటవృక్షమఠంగానూ వ్యవహరిస్తారు.
షోలాపూర్కి, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకి దగ్గరగా ఉన్న అక్కల్కోట్లో స్వామి సమర్థ 1878 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన శివైక్యం చెందారు. ఆయన సమాధి మందిరం ఈ మఠంలో ప్రత్యేక ప్రదేశంలో నెలకొని ఉంటుంది. భక్తులు ఈ మందిర దర్శనానికి విచ్చేసి స్వామి సమర్థ శుభాశీస్సులను అందుకోవాలని ఆకాంక్షిస్తారు. భక్తులు ఇప్పటికీ స్వామి సమర్థ ఉనికి ఈ మఠంలో ఉన్నట్టుగా భావిస్తారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. నాపై అచంచల విశ్వాసం మీ మదిలో ఉన్నంతకాలం నేను మీతోనే ఉంటాను, ఇది సత్యం అని అక్కల్కోట్ మహారాజ్ స్వామి సమర్థ పేర్కొన్నారు. 1878 సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నాడు ఆయన భౌతికంగా శిష్యులకు భక్తులకు దూరమైన అలౌకికంగా ఆయన సర్వదా ఈ లోగిలిలోనే ఉంటారని భక్తుల నమ్మకం. అక్కల్కోట్లోని స్వామి సమర్థ గురుపీఠం సర్వాలంకారంగా తేజరిల్లుతోంది. భక్తులకు ఇక్కడ సకల సౌకర్యాలు అమరి ఉంటాయి. భక్తుల కోలాహలంతో జయ జయధ్వానాలతో ఈ లోగిలి ప్రతిధ్వనిస్తుంది. మఠం ప్రాంగణంలోని మహా ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు ప్రాంగణమంతా పరుచుకుని స్వామి సమర్థ వలె భక్తులకు శీతలమైన పావనమైన అనుభూతిని అందిస్తుంది. దిగంబర దిగంబర దత్తావతార దిగంబర ఓం శ్రీ స్వామి సమర్థ నమో నమః అంటూ భక్తులు స్వామి సమర్థను కీర్తిస్తారు. ఈ ఔదుంబర వృక్షం క్రిందే స్వామి సమర్థ సుదీర్ఘకాలం తపస్సు చేశారంటారు. స్వామి సమర్థ పాదముద్రలు నేటికి మఠంలో గోచరమవుతాయి. ఈ మేడి వృక్షాన్నే ప్రత్యక్షంగా స్వామి సమర్థగా భక్తులు భావిస్తారు. ప్రధాన మందిరంలో రజత ముఖారవిందంతో స్వామి సమర్థ రూపం నెలకొని ఉంటుంది. స్వామి స్వరూపం ముంగిట రజత పాదుకలు దర్శనీయమవుతాయి. శ్రీ స్వామి సమర్థ మహారాజ్కి జై జై అనే భక్తి ప్రపూరితమైన వాక్కులతో ఈ మందిరం రవళిస్తుంది. ఇక్కడే స్వామి సమర్థ పాలరాతిమూర్తి దివ్య తేజోకాంతిమయంగా గోచరమవుతుంది. ఈ మఠంలో ఉన్న మరో ప్రత్యేక ప్రదేశం ధ్యాన మందిరం. భక్తులు ఈ ధ్యాన మందిరంలో స్వామి సమర్థను తమ మనోపీఠంపై ప్రతిష్ఠించుకుని ధ్యానముద్రలో ఉంటారు. భై నకోస్ మీ తూజ్యా పాటీషీ ఆహే, భయపడకండి, ఎప్పుడూ నేను మీతోనే ఉంటాను అని స్వామి సమర్థ తన ప్రియమైన భక్తులకు ఆత్మీయ సందేశమిచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నన్ను తలుచుకోండి, మీకు క్షేమాన్ని కలిగిస్తాను అని స్వామీజీ భరోసా ఇచ్చారు. ఓం అభయదాత శ్రీ స్వామి సమర్థాయ నమః అనే మంత్రం స్వామి సమర్థ అభయానంద మంత్రంగా భక్తులు స్మరించుకుంటారు. స్వామి సమర్థ లీలా వైభవాన్ని, జీవిత చరిత్రను శ్రీ గురులీలామృతం పేరిట ఆయన భక్తుడు సంత్ వామనభౌ మహారాజ్ రచించారు. కలియుగ అవతార పురుషుడిగా, మహాయోగిగా ఈ గ్రంథం స్వామి సమర్థ విరాట్ మూర్తిమత్వాన్ని ఆవిష్కరిస్తుంది. దివ్య అవధూతగా, అపర దత్తాత్రేయుడిగా స్వామి సమర్థ అందించిన సందేశ సమాహారం నవజీవన వేదమై నిత్య అనుసరణీయమైన శుభదాయక సంచలితమై ప్రకటితమవుతుంది. నీలోని హృదయం ఏ శక్తిని అనుసరించి పనిచేస్తుందో, నీ ఆలోచనకి బీజం ఎక్కడ ఆరంభమవుతుందో ఆ చైతన్యమే దైవంగా స్వామి సమర్థ ప్రకటించారు. గురువుపై నమ్మకం ఉంచండి, ఆ నమ్మకం నిరంతరం కొనసాగాలి. అయితే అది గుడ్డి నమ్మకం కారాదు, అది విశ్వాసంతో కూడినదై ఉండాలని స్వామీజీ పేర్కొన్నారు. ఉద్యానంతే పురుష నావయానం, ముందుకు నడవాలి,
అభ్యున్నతి సాధించాలి, అధోముఖంగా కాదు, శిరసెత్తుకొని జీవించాలి, అభ్యుదయం వైపు పురోగమించాలి అనే వేద మార్గాన్ని అందరూ అనుసరించాలని స్వామి సమర్థ దిశానిర్దేశం చేశారు. ఈ విశ్వంలో కనిపించే అలాగే కనిపించని ప్రతి వస్తువులోనూ దైవం ఉన్నాడని దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండండి. జ్ఞానమంత ప్రశస్తమైనది, పవిత్రమైనది ఈ లోకంలో ఎక్కడా లేదు, ఏదీ లేదు. నిరంతరం జ్ఞానాన్ని అన్వేషించాలి. ఆ జ్ఞానం మన జీవితానికి అభ్యున్నతి చేకూర్చేదిగా ఉండాలి. అసలైన జ్ఞానం, విలువైన విద్య అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే. మనమేంటో, మన ఉనికేంటో తెలియచెప్పేది ఆధ్యాత్మిక విద్య మాత్రమేనని పేర్కొన్నారు స్వామి సమర్థ. మన ఆర్ష సుసంస్కృతి పరంపర ఘనతరమైనది. పరమ పవిత్రమైన సనాతన ధర్మాన్ని పరమాత్మే సృజించాడు. దీనిని బ్రహ్మకు బహుమానంగా అందించడంతో ఈ సంపద బ్రహ్మ విద్య అయ్యింది. బ్రహ్మ ద్వారా వశిష్ఠాదులకు ఉపదేశితమైనది. ఈ ధర్మస్ఫూర్తే మనకు పరంపరానుగతంగా అందింది. అలాంటి ఉదాత్తమైన సంప్రదాయాల్ని, ఆర్షధర్మ దీప్తిని మనం పదిలంగా కాపాడాలి, ముందు తరాలకు అందించాలి అని స్వామి సమర్థ ఉపదేశించారు. ధర్మో విశ్వస్య జగతిః ప్రతిష్ఠ అనేది శృతివాక్యం. ధర్మం మీదే జగత్తు ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ ధర్మసౌధాన్ని నిరంతరం పరిరక్షించడానికి వ్యాసుడి నుంచి వర్తమాన ఆధ్యాత్మికవేత్తల వరకు యథాశక్తి తమ పాత్ర పోషిస్తున్నారు. ఆ పరంపరలో స్వామి సమర్థ అందించిన ఉపదేశ సందేశ సమాహారం అమూల్యమైనది, ఆచరణీయమైనది. యోగధీరులు, ఆధ్యాత్మిక సాధకులు తమ ప్రవర్తనలో విలక్షణత్వాన్ని ప్రదర్శిస్తారు. స్వామి సమర్థ సైతం తన విభిన్న మూర్తిమత్వాన్ని ప్రకటించేవారని శ్రీ గురులీలామృతం తెలియచేస్తోంది. కొన్నిసార్లు ఆయన తనలో తానే మాట్లాడుకునేవారు, కొన్నిసార్లు బిగ్గరగా అందర్నీ పిలిచేవారు, కొన్నిసార్లు ఫలాల్ని ఆహారంగా స్వీకరించేవారు, కొన్నిసార్లు రోజుల తరబడి నిరాహారంగా ఉండేవారు, కొన్నిసార్లు రోజుల తరబడి నదిలోనే ఉండేవారు, కొన్ని సందర్భాలలో ఎన్నో రోజుల పాటు మౌనంగా ధ్యానంలో గడిపేవారు. మరికొన్ని రోజుల పాటు పాటలు పాడుతూ ఉపదేశాలు ఇస్తూ కాలక్షేపం చేసేవారు. ఆయన ప్రవర్తన భక్తులకు, శిష్యులకు ఆశ్చర్యం కలిగించేదిగా ఉండేది. ఆ ప్రవర్తనలో, చర్యలలో ఆంతర్యాన్ని అవలోకిస్తే మనిషి ఎల్లప్పుడూ స్థిరంగా ఒకే రీతిలో ఉండరాదు. ధర్మ మార్గాన్ని అవలంబిస్తూనే నిరంతరం నదిలా మనిషి ముందుకు సాగాలనేది స్వామి సమర్థ సందేశం. నిష్కల్మషమైన మనసే దేవుడి ఆవాసమవుతుంది. ఆ ఆవాసం ద్వారా సమాజాన్ని దైవదృష్టితో వీక్షించాలి అనేది స్వామి సమర్థ సందేశం. అక్కల్కోట్ స్వామి సమర్థ మఠం ఒక ఆధ్యాత్మిక పెన్నిధి. అపర దత్తాత్రేయుడు స్వామి సమర్థుడై నడయాడిన భవ్య సన్నిధి. సమస్థితి, సమభావన, సమదర్శనం, సమత్వసిద్ధి వంటి లక్షణాలను ఆధ్యాత్మిక సాధకులు సర్వదా కలిగి ఉండాలి. ఇందుకు స్వామి సమర్థ ప్రత్యక్ష ఉదాహరణ. ఎందరో ఆశ్రితులు, అభ్యాగతులు, భక్తులు, శిష్యులు, ఆర్తులు ఇలా ఎంతోమంది స్వామి సమర్థ కరుణను అభిలషిస్తారు. వీరందరి అడుగులు అక్కల్కోట్ వైపే పయనిస్తాయి. నిష్కామ భావంతో చేసే సత్కార్యాలే భగవంతునికి మనం నిర్వర్తించే నిజమైన అర్చనలని స్వామి సమర్థ చెప్పిన మాట. అందుకే తమ ఆకాంక్షలకు, అభీష్టాలకు సాకారం కల్పించమని స్వామీజీని వేడుకుంటారు. అమృతమయ మనస్సు, కారుణ్యపూరిత హృదయం ఉన్న స్వామి సమర్థ సర్వే భవంతు సుఖినః అనే సందేశమిచ్చారు. అందరి సుఖ సంతోషాల్ని, సౌఖ్యాన్ని, క్షేమాన్ని ఆయన ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షని తన భక్తులందరూ కలిగి ఉండాలని ఆయన కోరుకున్నారు. స్వామి సమర్థ అందించిన జీవన పావన సందేశాలు నిరంతరం, తరంతరం అందరినీ కార్యోన్ముఖుల్ని చేస్తున్నాయి, ప్రగతి సీమల వైపు పయనింపచేస్తున్నాయి. పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం.
చిత్తం మానవాళికి మార్గదర్శనం సద్గురునామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.